ఎల్లప్పుడూ పార్టీ కొరకు పనిచేసిన వ్యక్తి అవసరం, పార్టీ ఇంట్రెస్ట్లో పనిచేయాల్సిన వ్యక్తి అవసరం. టికెట్ వచ్చినా రాకపోయినా పార్టీలో ఉన్న వ్యక్తి అవసరం, రాకపోతే పార్టీ మారిన వాళ్ళు వస్తే కాదు ఇక్కడ. సో ప్రజలలో తెలంగాణ కొరక ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం ఇచ్చినామని చెప్తా ఉన్నాం. సో తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు వాళ్ళు ఎవరనేది చెప్తారు కదా. మోదీయాస్కి అనేవాడు తెలంగాణ కాంగ్రెస్ ఫేస్ తెలంగాణ పోరాటంలో. సో పార్లమెంట్లో కానీ బయట కానీ గద్దరన్న లాంటి విప్లవ నాయకులను కాంగ్రెస్ పార్టీ ఎవరు తీసుకొచ్చినాడు. సో ఇవన్నీ పార్టీకి తెలుసు కదా, అధినాయకత్వం తెలుసు వాట్ ఈస్ మోదీయాస్కి కెన్ డూ అనేది. ప్లస్ ఎన్ఆర్ఐల పాత్ర ఇవాళ చాలా కీలకం. కేసీఆర్ కుటుంబంతో అహర్నిశలు ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా పనిచేసి పోరాటం చేస్తున్న వ్యక్తి. సో ఇవన్నీ పార్టీకి తెలిసే ఉంటుంది. సరే వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, దట్ ఈస్ పార్టీలో కామన్, ఐ డోంట్ కేర్. సో ఇక్కడ రాజకీయాలు నేర్చుకుంది ఏంటంటే ఇప్పుడు కొంచెం సెల్ఫిష్నెస్ ఉండాలి, సొంతం కొరకు పని చేయాలి. సో అవి కొన్ని, బట్ దట్స్ నాట్ మై క్యారెక్టర్, ఐ డోంట్ డూ దట్. సో వెదర్ పోస్ట్ ఆర్ నో పోస్ట్, ఒకవేళ ఈక్వేషన్ అటు ఇటు అయితే పరిస్థితి ఎట్లా ఉంటుందో అంటే ఏమవుతుంది రఘు, ఇది ఇస్ నాట్ మై లైఫ్ కాదు కదా. చాలా మంది రాజకీయ నాయకులకి పార్టీ పదవులే వాళ్ళ జీవితం, రాజకీయం వాళ్ళ జీవితం. సో నా జీవితంలో నేను జీవితం వదిలిపెట్టి రాజకీయాలకు వచ్చినాను. ఓకే, నా జీవితానికి ఏమి ఎలాంటి లాయర్ స్టిల్, కూతురు లాయరు, భార్య డాక్టర్, ఎంపీ ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఇదే పని చేస్తూ బతికినాం, ఇప్పుడు కూడా అదే పని చేస్తూ బతుకుతాం. సో రాజకీయం ఇస్ నాట్ మై లివింగ్, నాకు బ్రెడ్ అండ్ బటర్ కాదు కదా. సో చాలా మందికి బ్రెడ్ అండ్ బటర్ కాబట్టి వాళ్ళకి కష్టం అవుతుంది, నాకేం ఫరక్ కూడా. మీకేం లేదు రియల్ ఎస్టేట్ లేకపోతే ఏమి లేదు కదా భూములు అట్లాంటివి ఉంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ కమిషన్ ఉంటే డెఫినెట్ గా ఎప్పుడు పిసిసి ముఖ్యమంత్రి కూడా అయిపోతుంది. ఇవాళ రేపు నీకు రాజకీయాలు ఎదగాలంటే వ్యాపారం కూడా ఉండాలి. ఎందుకంటే 14 తర్వాత కంప్లీట్ గా మారిపోయింది రఘు. మనీ అంటే మీడియా ఉండాలి, డబ్బులు ఇవ్వాలి, డబ్బులు రేజ్ చేయాలి. నువ్వు ఎట్లా చేస్తున్నావా ఏం చేస్తున్నావు లెక్క కాదు. సో మనీ ఈస్ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్.